తగ్గేదేలే. మన షోస్ అంటేనే ఫుల్ యూత్ఫుల్ షోస్. నాలాగా మీలాగా యూత్ అన్నమాట. హలో యూత్, ఎలా ఉన్నారు? సుమక బిగ్ ఫ్యాన్. అతను మీ అందరికి అన్నేమో, కానీ నాకు మాత్రం తుమ్ముడు తుమ్ముడు. ఆల్ మై తుమ్ముళ్ళు అండ్ అన్నయ్యలు, చెల్లెళ్ళు, అక్కలు, మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు? ఇండస్ కాలేజ్ ఆఫ్ కామర్స్. చాలా ఎనర్జీగా ఉన్నారు, చాలా గ్లామర్ గా ఉన్నారు, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మరి ఇలాంటి యూత్ కి కేటర్ చేయాలి అంటే మన పార్టిసిపెంట్స్ కూడా చాలా యూత్ఫుల్ గా ఉండాలి. వాళ్ళ సీరియల్స్ తో, షోస్ తో, ఈవెంట్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేసేటువంటి నలుగురు సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ప్రేరణ, నైనిక, నిఖిల్ అండ్ మణికంఠ. అమ్మాయిలు యాక్చువల్లీ సెపరేట్ గా డాన్స్ చేస్తూ ఉంటారు, ఈ అబ్బాయిలే వెతుక్కుంటూ వచ్చేస్తారు మాతో డాన్స్ చేయడానికి. సో మేము నార్మల్ గా డాన్స్ చేసుకుంటూ ఉన్నాం. నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి. నీకేం కావాలి? పీస్ ఆఫ్ మైండ్ కావాలి. లైఫ్ లో మనం చాలా వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటాము, కానీ ఒక్కొక్కసారి అన్ప్రిపేర్డ్ గా మన మీదకి లైఫ్ ప్రాబ్లమ్స్ వదిలేస్తూ ఉంటుంది. సో మీ లైఫ్ లో మీరు ఒక ప్రాబ్లమ్ గా ఫేస్ చేసి దాంట్లో నుంచి బయటకు వచ్చింది ఏంటి అనేది చెప్పండి. నేను ఒక హౌస్ లో ఉన్నప్పుడు కొంతమందిని తగులుకున్నాను, అక్కడ టార్చర్ అనుభవించాను, బయటికి వచ్చిందే నా ఆరాము. సొల్యూషన్. ఎవరు ఈ మాట చెప్పారో, గ్రహణం మొన్న జరిగింది కదా, ఎప్పుడు లేంది ఆమె ఫోన్ చేసి స్నానం చేసేవారా, ఏం తినకు, నీళ్ళు తాకు, ఈమె చెప్తుంది నాకు. ఏంటి అంత కన్సర్న్ ఏంటి నీకు? గ్రహణమే ఫోన్ చేసినట్టు అనిపిస్తుంది. ఓకే ఓకే, కొట్టుకోవద్దు. మణికంఠ, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, దానికి మీరు తీసుకున్న సొల్యూషన్ ఏంటి? ఆయన జీవితమే ప్రాబ్లం. నా ప్రాబ్లమ్ తో నేనున్నా, మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లం ఎందుకని చెప్పి బయటకు తప్పించుకొని వచ్చాను. బట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు నన్ను వదులుకోకుండా లూనార్ క్లిప్స్ లాగా నా వెంట పట్టి తిరుగుతున్నారు కదా. నువ్వే కాల్ చేస్తూ ఉంటావు కదా, అరే నేను ఒంటరిగా వెళ్తున్నారా. మీకు అలాంటివి ఏమైనా జరిగాయా? నేను ప్రాబ్లమ్స్ జోలికి వెళ్ళను. ప్రాబ్లం కాబట్టి నేను క్రియేట్ చేస్తా ప్రాబ్లమ్స్. మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేసి వదిలేసేయండి. నిఖిల్, మీకు? నా లైఫ్ ఎలా అంటే, ఒక ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఇంకో ప్రాబ్లం తగులుకోవాలి, అప్పుడు ఈ ప్రాబ్లం నుంచి బయటికి వస్తుంది. పెద్ద గీత, చిన్న గీత. చిన్న గీత, పెద్ద గీత. రే ప్రేరణారా నేను, గీత ఎవరు? మీరు మాత్రం అప్పుడు తీసుకున్నటువంటి ఒక డిసిషన్ అంటే లైఫ్ లో ఇంతకన్నా ఓపెన్ గా నేను ఉండలేను అని చెప్పింది. కానీ ఇది నా ఒరిజినల్ హెయిర్. ఇప్పుడు హెయిర్ గురించి ఎందుకులేండి. మనలో మన మాట ఏదైనా విగ్ బిజినెస్ ఓపెన్ చేద్దామా? మణికంఠ, నాకు కూడా ఎప్పటి నుంచో అనిపిస్తోంది. ఎక్కడ చూసినా నేను ఇప్పి ఇసురు కొడుతూ ఉంటా. ఈ రోజు మిమ్మల్ని 2 టీమ్స్ గా డివైడ్ చేస్తున్నాం, కానీ ఇలా కాదు. మణికంఠ, ప్రేరణ ఒక టీము, నిఖిల్, నైనిక ఒక టీము. మీరు ఖతర్నాక్ టీము, మీరు కిలాడి టీము. మీరు బాగా జోష్ తో ఆడాలి అంటే మీకు మంచి వెల్కమ్ డ్రింక్స్ ఉన్నాయి. ఇదిగో బీట్రూట్ జ్యూస్ తాగండి. నేను ఎందుకు తాగట్లేదో తెలుసా? జ్యూస్ షాప్ లో అందరికి జ్యూస్ ఇస్తాడు, కానీ చేసిన వాడు ఎప్పుడు తాగడు. మీరు చేయలేదు కదా? నేను చేయలేదు, కానీ వాళ్ళు ఎలా చేశారో నాకు తెలుసు కదా. కూల్ బేబీ కూల్. మణికంఠ, హెయిర్ బాగా తిక్కుగా గ్రో అవుతుంది.